మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది ఎవరో అని పోలీసుల దర్యాప్తులో సంచలనమైన నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఢిల్లీ సీఎం పైన ఒక కుక్కల ప్రేమికుడు దాడి చేయడం జరిగింది. ఈరోజు ఉదయంలో సీఎం రేఖా గుప్తా నివాసం అయిన సివిల్ లైన్లో దాడి చేయడం అయితే జరిగింది. దీనికి పూర్తి సమాచారాలు పోలీసు వాళ్ళు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సుప్రీంకోర్టు ఏదైతే వీధులలో కుక్కలు తిరగకుండా వాటికి షెడ్స్ ఏర్పాటు చేయాలనే ఒక నిబంధన తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి రేఖా గుప్తా కూడా మద్దతు ఇవ్వడము, దాంట్లో భాగంగానే రేఖా గుప్తా మీద కోపంతో ఒక యువకుడు దాడి చేసినట్టు కూడా కనబడతా ఉంది. రాజేష్ అని గుజరాత్కి సంబంధించిన యువకుడిగా చెప్తా ఉన్నారు. తాను అక్కడ తిహార్ జైల్లో ఎవరో చుట్టాలు ఉన్నారని అక్కడ ఢిల్లీకి అయితే వెళ్ళిన సమయంలో కుక్కల నిబంధన ఏదైతే సుప్రీంకోర్టు తీసుకొచ్చిందో వాటికి సపోర్ట్ గా రేఖా గుప్తా ఉంటుంది అనే ఆవేదనతోని దాడి చేసినట్టుగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ తల్లి మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మీడియా ముందుకు వచ్చి నా కొడుకు చాలా మంచివాడు, ఈ రోజున ఢిల్లీ సీఎం పైన దాడి చేయడానికి ఏకైక కారణం కుక్కలను ఏదైతే వీధుల్లో తిరగకుండా షెడ్లో పెట్టాలనే నిబంధన తీసుకొని రావడము, దానిలో భాగంగానే ఆవేదనతోని వెళ్ళి దాడి చేశారు అన్నట్టుగా ఏదైతే రాజేష్ వాళ్ళ తల్లి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ వివాదం ముదురుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఢిల్లీ వీధులలో కుక్కలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు నిబంధన తీసుకొచ్చిన కాంచలి దీనికి సంబంధించిన ఒక్కొక్క అంశం తెరపైకి అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ఢిల్లీ సీఎం పైనే దాడి చేయడానికి ఒక యువకుడు ప్రయత్నించాడంటే ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో కూడా ఇప్పటికే సినిమా సంబంధించిన వాళ్ళు కూడా ఈ నిబంధన పైన ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కుక్కలు వాటిని రక్షించాలి కానీ ఇలా షెడ్లో పెట్టకూడదు, ఏదైతే షెడ్లో పెట్టాలి అనే నిబంధనలు ఇప్పటికే సుప్రీంకోర్టు వెనుకకు తీసుకోవాలని అటు సినిమా సంబంధించిన వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సీఎం రేఖా గుప్తా పైన దాడి చేశారంటే ఈ వివాదం తారస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు.